ఒకనాడు బుల్లెట్ తోనే వ్యవస్థ మారుతుందని నమ్మింది. ఏళ్ల తరబడి అడవిబాట పట్టింది. కానీ కాలం పరిస్థితులను మార్చేసింది. ఇప్పుడు ఆమె బ్యాలెట్ మార్గాన్ని ఎంచుకుంది. అణగారిన వర్గాల కోసం ఆమె కలలుగన్న ప్రగతిని సొంత గ్రామంతోనే ప్రారంభించాలని నిర్ణయించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి ఉదంతం ఇప్పుడెంతో ఆసక్తికరం, స్ఫూర్తిదాయకంగా మారింది. తెలంగాణలో జరుగుతున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన జ్యోతి మావోయిస్ట్ పార్టీలో 19 ఏళ్లు తుపాకీ పట్టి పనిచేసి 2023లో లొంగిపోయింది. బుల్లెట్ ను వదిలేసిన జ్యోతి ఇప్పుడు బ్యాలెట్ వైపు మొగ్గడం ఆసక్తికరంగా మారింది. నేరెళ్ల జ్యోతి శివంగులపల్లి సర్పంచ్గా బరిలో దిగుతూ నామినేషన్ వేసింది. 2005లో దళ సభ్యురాలిగా చేరిన జ్యోతి జిల్లా కమిటీ సభ్యురాలిగా రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యత నిర్వహించింది. 2023లో అనారోగ్య సమస్యల కారణంగా నాటి సిపి సుబ్బారాయుడు ముందు లొంగిపోయింది. శివంగులపల్లి బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో జ్యోతి నామినేషన్ వేసింది. నేను ఒక 2 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన. నేను 2023లో సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యవస్థలో ఇప్పుడున్న మా ఊరికి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు కలిసి వచ్చిన దాన్ని మనము వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మహిళగా ఈ ఊరు కూడా నన్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజలందరూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేయాలి, మన ఊరికి అభివృద్ధి చేయాలంటే అది నీతోటి అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మా ఊరిని ఇంటింటికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నేను ఉద్యమంలో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ప్రజల సేవ నా లక్ష్యం. ప్రజలకు సేవ చేయడం అనేది నేను ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను ఏదైతే చేయగలుగుతా అనే దాన్ని నేను చూస్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని ముందుండి తీసుకుపోతా అనేది అనుకుంటున్నా. అదే నా లక్ష్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రజల మనిషిని కాబట్టి ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదైనా సేవ చేస్తా. ఇక్కడ అభివృద్ధి అనేది నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత అభివృద్ధి అనేది ఎలా ఉంటది అనేది నా స్వార్థం కోసం నేను ఏది ఉపయోగించుకున్నా అంతా కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం ముందుండి పోరాడు. చెయ్యగానే గంట బక్కగా ఏం చేద్దామన్నట్టు అనుకుంటారు. ఇక తిన్నా సురేష్ కాసాయం చేసింది.